వెల్కమ్ టు మెగా 9 టీవీ. దేశంలో రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం సహజమే. కానీ విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుంది. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తిని, ఆయన కుటుంబ సభ్యులను పట్టుకొని పబ్లిక్ గా తీవ్ర పదజాలంతో దూషిస్తే చట్టం ఊరుకుంటుందా? ఖచ్చితంగా జైలు పాలు కావాల్సిందే. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగింది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో ఒక మైనర్ బాలిక మైక్ పట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన తల్లిని ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో దూషించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ బాలికపై వెంటనే పోలీస్ కేసు కూడా నమోదైంది. జైలుకు వెళ్లడం ఖాయం అనుకున్న ఆ బాలికకు, ఆమె కుటుంబానికి ప్రధాని మోదీ ఊహించని విధంగా ఒక బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. జూలై 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక భారీ నిరసన కార్యక్రమం జరిగింది. అయితే ఈ నిరసనలో పాల్గొన్న ఒక మైనర్ బాలిక మైక్ అందుకొని ఆవేశంతో ఊగిపోయింది. నిరసన తెలుపుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఆ బాలిక హద్దులు దాటి దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకరమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ ను ఉపయోగించింది. అంతటితో ఆగలేదు. మోదీ తల్లిని కూడా ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. ఒక మైనర్ బాలిక ఇలాంటి పురుష పదజాలం వాడడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో చూసిన వెంటనే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కు చెందిన స్మృతి సింగ్ అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఒక దేశ ప్రధానిపై, పైగా ఒక వృద్ధురాలిపై, ఆయన తల్లిపై ఇలాంటి అసభ్య పదజాలం వాడిన ఆ బాలికపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె నోయిడా ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఘటన జరిగింది ఢిల్లీలో కాబట్టి నోయిడా పోలీసులు దాన్ని ముందుగా 0 FIR గా నమోదు చేశారు. అంటే క్రైమ్ ఎక్కడ జరిగినా సరే ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు తీసుకునే విధానాన్ని 0 FIR అంటారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. FIR నమోదు కావడంతో పోలీసులు ఆ బాలికను అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు పంపడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ బాలిక భవిష్యత్తు నాశనం అవుతుందని ఆమె కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఆ మైనర్ బాలిక, ఆమె తల్లి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ బాలిక తన తప్పును గ్రహించి తాను వాడిన పదజాలానికి కన్నీటి పర్యంతమై బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఈ పరిణామాల మధ్య ఒక బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. పిల్లలు అన్నాక తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. నాపై, నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని నేను పూర్తిగా క్షమిస్తున్నాను అని ప్రధాని మోదీ ఎంతో హుందాగా ప్రకటించారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ బాలిక కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఆ బాలిక తల్లి భావోద్వేగానికి గురవుతూ, మా బిడ్డ చేసిన తప్పును మన్నించి మోదీ గారు ఆమె భవిష్యత్తు పాడవకుండా చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక దేశ ప్రధాని స్వయంగా అంత పెద్ద మనసు చేసుకుని ఆ బాలికను క్షమించడంతో ఈ కేసులో ఫిర్యాదు చేసిన స్మృతి సింగ్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె మైనర్ బాలిక, ఆమె తల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం, దానికి తోడు ప్రధాని మోదీ పిల్లల్ని క్షమిస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో స్వయంగా ప్రకటించడంతో తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆమె వెల్లడించారు. తాను కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో చట్టపరంగా ఆ బాలికకు ఎదురుకాపోయిన అతిపెద్ద గండం తప్పిపోయినట్లు అయింది. ఆవేశంలో వాడిన ఒక తప్పుడు పదం ఆ బాలిక భవిష్యత్తులో జైలు పాలు చేయబోయింది. కానీ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ ద్వేషం కాదు అనడానికి ఇదే నిదర్శనం. ప్రధాని మోదీ చూపించిన ఈ పెద్ద మనసుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.